సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్కి ఇది 29వ చిత్రం. ఇటీవల ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైనట్లు సమాచారం. త్వరలోనే ఈ షెడ్యూల్ కంప్లీట్ కానుంది. దాంతో రెండో షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం కాశీలో మణికర్ణిక ఘాట్ని సెట్గా వేస్తున్నారని సమాచారం. మణికర్ణిక ఘాట్ సెట్లో కూడా మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది. ఇది సినిమాకు సంబంధించి ఓపెనింగ్గా ఉంటుందట. అలాగే కథ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని సమాచారం. అందుకే దీనికోసం జక్కన్న అత్యాధునిక టెక్నాలజీతో మణికర్ణిక ఘాట్ సెట్ను నిర్మిస్తున్నారట. ఎస్ఎస్ఎంబి 29 మూవీ కథ మొత్తం ఆఫ్రికా అడవుల్లో ఉంటుందని రాజమౌళి చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ దాదాపు పూర్తి అయినట్టే. అతి కొద్ది రోజుల్లోనే రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ షెడ్యూల్ మొత్తం హైదరాబాద్ శివార్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరిగింది. ఇప్పుడు రాబోయే సెకండ్ షెడ్యూల్ కోసం ఇప్పుడు అక్కడే సెట్స్ వేస్తున్నారు. అంటే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా అక్కడే ఉండబోతుందని అర్థమవుతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ వర్కింగ్ టైటిల్ మాత్రమే, ఇంకా అసలు పేరు పెట్టలేదు. అయితే ఈ మూవీలో ప్రియాంక చోప్రాను తీసుకోవడంపై రాజమౌళి పెద్ద ప్లానే వేశారని టాక్ వినిపిస్తుంది. అంతకుముందు రాజమౌళి తీసిన RRR సినిమాకు ఆస్కార్ వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు. దీనిని రాజమౌళి టీం ప్రియాంక చోప్రాకు చెందిన ఏజెన్సీ ద్వారానే అప్లై చేసినట్టు సమాచారం. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం కోసం ప్రియాంక చాలానే కష్టపడ్డారని తెలుస్తుంది. ఆస్కార్ కోసం ఆమె ఏజెన్సీ విపరీతంగా ప్రచారం చేసిందని సమాచారం. ఎస్ఎస్ఎంబి 29లో ప్రియాంకను తీసుకోవడానికి అసలు కారణం ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది. RRR సినిమాకు ఆమె ఏజెన్సీ అంత కష్టపడితే స్వయంగా తను నటించిన సినిమా అయితే ఈజీగా పుష్ చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. సినిమా ఆస్కార్కు వెళ్లడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని అనుకుంటున్నారు. దానికి తోడు ప్రియాంక చోప్రాకు ప్రస్తుతం హాలీవుడ్లో మంచి ఇమేజ్ ఉంది. దీంతో ఎస్ఎస్ఎంబి 29కి కూడా క్రేజ్ తీసుకువస్తుందని భావిస్తున్నారు. అందుకే రాజమౌళి తెలివిగా ఈ సినిమాలో ప్రియాంకను భాగం చేశారని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. మహేష్, ప్రియాంక చోప్రా అబ్రహాం షూటింగ్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ షూటింగ్ పూర్తయ్యాక అమెజాన్ అడవుల్లో షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. మరి రాజమౌళి ఎన్నో కలలతో తీస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 1000 కోట్లతో తీస్తున్న ఈ చిత్రం ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.